नमोस्तु देवराजाय चतुर्ग्राम निवासिने रामानुजार्य दासस्वसुताय गुणशालिने नमः श्रीशैलनाथाय कुन्तीनगर जन्मने प्रसादलब्ध परम प्राप्यते कैङ्कर्यशालिने श्रीशैले सदया पात्रं देवत्यादिगुणार्णवं यतीन्द्र प्रवणं वन्दे रम्या जामातरं मुनिं श्रीरङ्गसिंहगिरिदेशिकपाद सेवा प्राप्ता किल द्रविडवेद रहस्य जातम् श्री गौतम अन्वयजनाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय संजातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्य शिष्यं डैवर्लमां श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सच्छिष्य सेवदिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये धीवि दीप्तये ॐ अस्मद्गुरुभ्यो नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वाद्भुतं श्रीशतकोपवाङ्मयम् सहस्रशाखोपनिषत् समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழிநாடென்னும் தன் குருவரென்னும் மறுவினியவன் பொன்னலென்றும் அருமறைகள்ளந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன் குருவோர் பயணம் இனத்தாரை இல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் என் தை சடகோபன் பாதங்கள் யாமுடைய பத்து எந்த பெருங்கேட்டு இராமானுசமுனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் வாயந்த பெரும் சீரார் சடுகோபன் செந்தமிழ் வேதந்தரிக்கும் பேராத உள்ளம் பெற வாம் திகழும் சோலை மலரங்கள் வன்புகழ் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்க விரை நிலையம் மெய்யாமையர் நிலையம் தக்க நெறியும் தடையாகி தொக்கியலும் ஒழ்வினையும் வாழ்வினையும் ஓதும் குருகையருகோன் யாழினிசை வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ జయ శ్రీమన్నారాయణ భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ நம்மாழ்வாర్లు అనుగ్రహించిన తిరువాయిమొഴి దివ్య ప్రబంధం సామవేద సారం సర్వార్థనం ఉపనిషత్ సమూహం ఇలాంటి అద్భుతమైనటువంటి తిరువాయిమొഴിని ప్రతినిత్యం పారాయణ చేసుకోవడం భాగ్యవశంగా ఏ రోజు భావించుకుంటూ ఉండాలి. అలాంటి తిరువాయిమొഴിలో 7వ పదిలో 6వ తిరువాయిమొഴിలో 2వ పాసురంలో మనం ప్రవేశిస్తున్నాము. ఆ 2 పాసురాలు ఒకసారి అనుసంధానం. பாமருமூலகம் படைத்த கற்பனாபாவோ பாமருமூலகம் வளர்ந்த கற்பபாதாவோ தாமரை கண்ணாவோ தனியன் தனியாளாவோ தாமரை கையாவோ உன்னை என் கொள் சேர்வதுவே என்று கொள் சேர்வது வந்தோ அரண் நான் முகனன் ஏக்கம் செய்யனின் திருப்பாதத்தை யான் நில நீர் எரிகால் வெண் உயிர் என்று இவை தான் முதலா முற்றுமாய் நின்ற எந்தாயோ பொன்னெடுத்து ஆனிரை மேய்த்து அவை காத்த ఎంకూతావో. చాలా ఆర్తి ప్రధానంగా సాగేటువంటి ఈ 10లో మొదటి పాసురంలో ఆ పాద హస్త పద్మాలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొని నా పద్మపదం ఎన్నిసార్లు ప్రయోగించారని ప్రత్యేకంగా కూడా చెప్పుకున్నాం కదా. చివరికి తామరై కయ్యావో, ఆహా ఏమి చేతులయ్యా, తామర పువ్వుల్లాంటి చేతులు అని పొగిడి ఇందులో తిరుపాదత్తై అని పాదాల యొక్క ప్రత్యేకతని పద్మాలుగా ఎలా ఉన్నాయి అనేటువంటి దాన్ని అందిస్తున్నారు. ప్రతిపదార్థం నిలం నీర్ ఎరికాల్ వెన్నుయరు పంచభూతాలు చెప్పారని నిన్న ప్రతిపదార్థం కూడా ఒకసారి అనుకున్నాము. నిలం అంటే పృథివీ, నీరు అంటే జలం, ఎరి అంటే అగ్ని, కాల్ అంటే వాయువు, వెన్ అంటే ఆకాశం. ఈ 5 పదాలు చక్కగా అందరూ నేర్చుకుంటే పృథివీ తేజో వాయు ఆకాశాలు అనేది సంస్కృత సమాసం అయితే నిలం నీరు ఎరికాల్
విన్ ఉయిర్ అనేటువంటిది ద్రవిడ సమాసంగా మనం ఓహో ఇదా అని అనుకోవడానికి తేలిగ్గా అర్థమవుతుంది. ఎన్నో ఇవైతాన్ అనే వీటన్నిటిని మొదలా ముత్తువే ఆయే. ఈ మొదలా ముత్తువే ఇవే కాదు, ఇలాంటివన్నీ మొదలైనవన్నీ కూడా సమస్తాలని వాటన్నిటికీ ఆయే. నువ్వే అంతరాత్మగా అయ్యావు. నువ్వు లోపల లేకపోతే ఏ వస్తువుకి వస్తుత్వమే లేదు. నిన ఎందాయ్ అలా ఉన్నటువంటి ఓ స్వామి, ఆనిరై మేయత్ గోసమూహాలని మేపావా తండ్రి అని ఆ సౌలభ్యం గుర్తుకొస్తే ఎన్ని వేల సార్లు గుర్తొచ్చినా అన్ని వేల సార్లు అయ్యో అంతటి వాడివి వేదాంత వీధుల విహరించు విన్నాణి విహరించు కాంతార వీధులందు అని ఆ పరత్వం ఈ సౌలభ్యం. అనిరాజశయ్యపై పవళించు భోగి, ఆకుల మీద పవళించావా. ఎంత అందమైనటువంటి భిన్నత్వాన్ని, పరత్వ సౌలభ్యాల ప్రయోగాన్ని ఆ పద్యంలో పోతన గారు మనకు అందిస్తారో అలాగా ఆనిరై మేయత్తు గోసమూహాలను మేపి కుండ్రు ఎడెత్తు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అవై కాక ఎన్కోత ఆ గోవులను రక్షించినటువంటి దివ్య చేష్టలు ఇవన్నీ ఒక నాట్య భంగిమలాగా కనిపిస్తున్నాయి. చూసే కళ్ళకి ఊహించుకోగలిగిన శక్తే ఉండాలి గాని దర్శించిన ప్రతి భంగిమ ఒక్కొక్క అద్భుత నృత్య రూపంగా కనిపిస్తుంది భక్తులకి. గోవర్ధనాన్ని పైకెత్తడం కోసం చెయ్యని పైకెత్తితే ఒక నాట్యకత్తె అందంగా హస్త విన్యాసం చేసినట్లుగా అనిపించింది. లేదు కాలుతో ఒక్కసారి ఇలా అంటే నాట్య భంగిమలో కాలుని చాపినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఎన్కూత దివ్య చేష్టలు కలిగిన స్వామి అని ఒక పదంతో చెప్పేశారు. ఆ దివ్య చేష్టలు చేతితో చేసేవైనా కావచ్చు, పాదాలతో చేసేవైనా కావచ్చు, కళ్ళతో మోహింప చేసేవైనా కావచ్చు అని చెప్పడం అన్నమాట. అరన్నాన్ మొగనం, నేను ఎవరు పొగుడుతారయ్యా? అరన్ అంటే హరుడు అంటే శివుడు, నాన్ముగన్ అంటే బ్రహ్మగారు. ఏ తొన్సయ్య నెంతిరుపాదతే, వాళ్ళ ఇద్దరు పూజించేటువంటి నీ అద్భుత పాదాన్ని అనగానే మనకి అన్నమయ్య గారు గుర్తొచ్చేస్తారు. బ్రహ్మ కడిగిన పాదము. ఎంత అందంగా ఆ వేద వాక్యాలని పాసురాల్లోకి తీసుకొచ్చేశారో, గేయాలలోకి తీసుకొచ్చేశారో. ఇవన్నీ తలుచుకుంటుంటే మనకి అవి మామూలు కవిత్వం, మామూలు పాటలు కాదండి, వేదమే అలా దిగి వచ్చిందండి అని అంటారనమాట. అలాంటి నీ పాదాలని నేను తిరుపాదத்தை యాన్ సేర్వది ఎన్నుకొల్, నేను చేరడం ఎప్పుడో కదా, భగవత్ పాదార విందాలని నేను ఎప్పటికి చేరుకుంటానో కదా అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు. దీన్ని 7 వ్యాఖ్యానంలో చూద్దాం. 203వ పేజీ, 7 పాటు, 7 పాసుర వ్యాఖ్యానము. அந்நபரராய் புறம்பே தாரகாதிகளாம்படி இருக்கிறவர்களுக்கும் கூட స్పృహణీయమాంబడి இருக்கிற తిరువడిగళై. నీ పాదాలు మామూలుగా భగవద్ ఇతర విషయాలలో అన్యపరులు అంటే ఎవరండి? భగవంతుడు కాక మిగిలిన విషయాలని ఎక్కువగా ప్రేమించే జనులు, వాళ్ళని అన్యపరులు అంటారు. అలాగా అన్యపరులై అవే ధారకాదిగళంబడి, ధారక ఆది, ఆది శబ్దం చేత ధారక, పోషక, భోగ్యాలు, ఈ 3 ఒక మనిషి జీవించడానికి అవసరమైనటువంటిది. ధారకము అంటే జలమండి. అది ఏంటి? అన్నం లేకపోయినా బ్రతకగలం గాని నీరు లేకపోతే ఎక్కువ కాలం బ్రతకలేం. ధరింప చేసేది కాబట్టి దానికి ధారకము అని పేరు వచ్చింది అన్నమాట. అది అయిపోయిన తర్వాత పోషకము, అది కొంచెం కొంచెం శరీరానికి బలాన్ని ఇచ్చి
పోషిస్తుంది, నిలబడి ఉండేలా చేస్తుంది. ఇవి రెండు ఖచ్చితంగా ఉండాల్సినవి. తర్వాత భోగ్యత్వం దానంతట అదే అందమనేటువంటిది చోటు చేసుకుంటుంది. ఈ ధారకం, పోషకం, భోగ్యం మనందరికీ లోకంలో ఉండే సుఖాలే ధారక పోషక భోగ్యాలు. ఈ తిళ్ళు, ఈ తిప్పలు, ఈ వస్త్రాలు, ఈ అలంకరణలు ఇవన్నీ ధారక పోషక భోగ్యాలుగా ఉంటాయి లౌకికులకి. పెరుమాళ్ళనే నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఆ మూడు ధారకం, పోషకం, భోగ్యం చెప్పుకుంటామే. పాదేయం పుండరీకాక్ష నామ సంకీర్తన అమృతం. అది కూడా తీసుకువెళ్లే బాక్స్. పాదేయం అంటే టిఫిన్ బాక్స్ పట్టుకుపోతాం కదండి ప్రయాణాల్లో, మధ్యలో ఎక్కడ ఇబ్బంది పడతామో అని. అలా తీసుకెళ్లేది కూడా భగవన్ నామమే. అంటే నీ నామము తప్ప నాకు ఇంకేమీ తెలియదు అని చెప్పడం అన్నమాట. అలాంటి అందమైనటువంటి ధారక పోషక భోగ్యాలనుకునే ఉన్న వాళ్ళకి కూడా అది అవరుగళుక్కం కూడా వాళ్ళకి కూడా స్పృహణీయమాంబడి ఇరిక్కర తిరువడిగలే. స్పృహణీయాలు అంటే కోరుకునేవి. ఆహా ఎంత అందంగా ఉన్నాయి అనుకునేవి. స్పృహణీయం అంటే చాలా చాలా బాగుంది అనుకోవడం అండి. ఆలోచన స్పృహ అంటే. స్పృహణీయము మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి అనుకునే దానికి స్పృహణీయమని మంచి పదం వాడతారు. నీ తిరువడిగళ్ళు అలాగా స్పృహణీయాలు. స్పృహణీయమాంబడి ఇరుక్కర తిరువడిగళై అనన్యపరణ ఇదివే ప్రయోజనమాగ ఇరుక్కర నానం ఎన్నం పెరక్కడవేన్ ఎంగిరార్. అంటే భగవత్పాదారవిందాలు తప్ప రెండోది ఎరగని వాడిని నేను. లోకంలో నీ పాదాలు, ఈ పాదాలు తప్ప అనేది రెండు రకాలు వాడచ్చు. సరదాగా చూడండి. నీ పాదాలు తప్ప అంటే వాటిని విడిచిపెట్టి అని అర్థం. మిగిలినవన్నీ ధారక పోషక భోగ్యాలు అనుకుంటారు లోకులు. నీ పాదాలు తప్ప ఇక్కడేమిటి, అవి కాక ఇంకేవి నాకు ధారక పోషక భోగ్యాలు కావు అనుకుంటున్నారు ఆళ్వార్లు అన్నమాట. అలాంటి వాడిని నేను అనన్యపరనాయి అంటే అవి తప్ప అన్యములు లేవు అనుకునే నేను ఇదివే ప్రయోజనమాగ ఇరిక్కర నాన్. అవే నాకు ప్రయోజనం. ప్రయోజనం అంటే ధారక పోషక భోగ్యత్వం అన్నమాట. అలాంటి నేను పెరక్కడవే నెంగిరాల్ ఎప్పుడు పొందుతానో కదా నీ పాదార విందాలని. ఇది ఒక అద్భుతమైనటువంటి భావం. జీవుడు ప్రతివాడు కోరుకునేటువంటి కోరిక ఏమిటంటే, తండ్రి ఏ క్షణంలో నన్ను నీ పాద సన్నిధిని చేర్చుకుంటావు అనేటువంటి అద్భుతమైనటువంటి శరణాగతి తత్వం. ఎండ్రుకొల్ ఇంకా వ్యాఖ్యానంలోకి వెడుతున్నాం. తిరుక్కయ్యిల్ స్పర్శ సుఖత్తై అపేక్షిత్ ఎన్నుకొల్ సేర్వదు ఎన్న వళవిరే కీజ్. కిందటి పాసురంలో స్వామి యొక్క హస్త స్పర్శని కోరి తామరై కయ్యా అన్నారు కదండి. ఆ అందమైనటువంటి చేతిని తలుచుకున్నారు కదండి. అయ్యో ఇంకా ఎప్పుడు ఎప్పుడు నీ చేతి స్పర్శ నాకు, ఎప్పుడు నాకు చేయూతనిస్తావు అని కోరుకున్నారు కింద. అది కోరు ప్రతివచనం పెరాదే ఎరుక్క. దానికి భగవంతుడు ఏం సమాధానం చెప్పలేదు. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రశ్న ఈయనే, సమాధానం ఈయనే, రెండు ఈయనే అనుకుంటూ ఉంటారండి. ఓహో నేను ఇలా అనుకుంటాను అనుకుంటున్నావా అని కూడా ఈయనే అనుకుంటారు. ఆయన ఏమనరు అక్కడ. అన్నీ ఈయనే. అటువైపు ఇటువైపు ఒక క్యారం బోర్డు పెట్టుకుని రెండు వైపులా మనమే ఆడుకున్నట్టుగా ఉంటుంది అనమాట. నేను ఇలా అంటున్నాను, ఓహో ఇలా చేస్తే బాగుంటుందా అంటావా అని ఈయనే అనుకుని ఎన్నుకోల్ సర్వదు ప్రతివచనం పెరాదే ఇరుక్క ఎండ్రుకోల్ సర్వదు ఎంగరాదు ఎన్నద సైతాన్. ఇదిగో నా పరిస్థితి ఇలా ఉందయ్యా, అందుకోసమని అందో అయ్యో అయ్యో నుంచి నాకు రావడము లేదు. అందో ఇని ఎన్నుకొల్ సేర్వది ఎన్నారు మిండ్రియే
ఒజి ఎక్కడాయి పొగుగిరదు. ఇలా ఇదిగో ఇది బెదిరించడం అన్నమాట. చూడు ఎంత బాధపడుతున్నాను. తర్వాత నీ కోసం ఇలా బాధపడే వాళ్ళు కూడా ఉండరు. ఇది ఒక ఆత్మీయమైన బెదిరింపండి. ఇళ్లల్లో చూస్తుంటాం కుటుంబాల్లో, రే అన్నం తిన్నావా, ఏంటి తిన్నావా అంటూ చంపేస్తావు అంటారు వాళ్ళు అర్థం కాక. రే తర్వాత నిన్ను ఇలా అడిగే వాళ్ళు కూడా ఎవరు ఉండర్రా. తిన్నా మా అన్న నీ కర్మకు వదిలేస్తారు తప్ప తిన్నావా లేదా అని అడిగేవారు ఉండర్రా అంటాను చూడండి. అలాగా ఆడవాళ్ళు నీ కోసం ఇలా పరితపించే వాళ్ళు ఎవరు ఉండరు నాయన, చూసుకో, నా మాట కాస్త విను. నాను ముడిందేనంగిరార్. అలాగ ఇంక నా జీవితం అయిపోతోంది. దైన్యం అంటే దీనత్వం. నా తర్వాత వీడు ఏమైపోతాడు. ఇది చాలా సహజమైన భావం అండి. ఎందువల్ల ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యతలు తీరకుండా ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి, నా తర్వాత వీళ్ళు ఏమైపోతారో అనే చింత ఆ జీవికి ఉంటుంది. ఆళ్వార్లకి పెరుమాళ్ళ విషయంలో అలాంటి చింత ఉంది. ఇదిగో నేను నిన్ను చూసుకుంటున్నా, నా తర్వాత మనకి ఇంకొక చోట వ్యాఖ్యానంలో కూడా చెప్పుకున్నాం కదండి, రేపటి నుంచి నే తిరువారాధన చేసే వాళ్ళని నువ్వే వెతుక్కో తండ్రి. ఎంత బాగుంటుందో అది. అంటే ఇంట్లో మనం చేస్తున్నాం, మన తర్వాత చేసేవాళ్ళు ఉండాలనుకోండి, అయ్యో ఏమైపోతావో స్వామి, నిన్ను ఎక్కడికి ఇయ్యాల్సి వస్తుందో. ఎన్ని కుటుంబాల్లో జరగలేదండి అలాగా, తిరువారాధన చేసేవాళ్ళు లేకుండా కోవిళ్లలోనూ ఆశ్రమాల్లోనూ అక్కడ ఇచ్చేసి ఏదో 10 రూపాయలు అక్కడ పెట్టేసి వచ్చేసి మన పని అయిపోయినట్లుగా అలాంటి పరిస్థితులు ఉంటాయి కదా. అందుకని అందో ఎంగర స్వరత్తాలే తమ్ముడయ్యా తామయ్యై ఆవిష్కరిక్కిరార్. అందువల్ల తమ దుఃఖాన్ని, తమ దైన్యాన్ని అంతట్లో ఆవిష్కరిక్కిరారంటే వ్యక్తం చేస్తున్నారు, చెప్తున్నారు అందో అని. మనకి దీని మీదే దృష్టి పెట్టి వింటుంటే, మనము నమ్మాళ్ళవార్లే మాట్లాడుకుంటున్నట్లుగా కూర్చుంటే ఆళ్వార్లు కనిపిస్తారండి. అయ్యో ఇప్పుడు ఏం చెయ్యాలి అన్న ఆళ్వారు ముఖం దర్శనీయమవుతుంది. అంత తల్లడిల్లిపోతున్నారనమాట ఆళ్వారు. అరన్ నాన్ముగన్ ఏత్తం చెయ్యనన్ తిరుపాదத்தை అழிப்பாరుடைய నాక్కువారుడన్. అది లయకారకుడైనటువంటి వాడు ఎవరండి? హరన్ అంటే శివుడు. వాసి అరవుగక్కుం పడియాన తిరువడిగళై. ఆ పాదాలు ఎలాంటివండి? పరమశివుడు ప్రళయకర్త, సృష్టికర్త, వాళ్ళిద్దరూ కూడా. అరన్ అంటే శివుడు, నాన్ముగన్ అంటే బ్రహ్మ. ఏత్తుం చెయ్యనన్ తిరుపాదத்தை అజిప్పారు ఉడనాక్కువారు ఉడన్ వాసియరా. అంటే లయకారుడు, సృష్టికర్త, భలే పదాలు వేశారండి. అజిప్పారు ఉడనాక్కువారు ఉడన్, లయము చేసేవారు, సృష్టించేవారు, వాసియరా, ఇద్దరికీ తేడా లేదు. అందరూ నీ పాదాలని ఆశ్రయించవలసినదే. అటువంటి తిరువడిగళై ప్రయోజనాంతర పరక్కం కూడా స్పృహణీయమా మాంబడి ఇరిక్కర తిరువడిగళై. ఇతర ప్రయోజనాలు కోరే వాళ్ళు కూడా ఈ పాదాలను ఒకసారి చూడగానే అబ్బా ఎంత బాగుందో. మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో వస్తూ ఉంటాయండి ఈ పాదాలు. శ్రీ వెంకటేశ శరణం ప్రపద్యే అనేటువంటిది. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనేపి సపదిక్లమమాదదానౌ కాంతౌ అవాంగ్మనసగోచరసౌ కుమార్యౌ. ఏం పదం వేశారండి! ప్రతివాది భయంకరం అన్నం రాశారండి ఈ సుప్రభాతాన్ని. కాంతౌ, చూడగానే అద్భుతంగా ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉన్నాయో చెప్పండి. అవాంగ్మనసగోచరసౌ కుమార్యౌ, మా మాటలకి అందే శక్తి లేదండి, అంత అద్భుతంగా ఉన్నాయండి. అందుకని అనన్య ప్రయోజనాన நான் என்று பெறக்கடவேன் தந்தாமுடைய தொழில்களிலே அந்நியபரராய் இருக்கிற பிரம்மாதிகளும் அனன்யபரராய் ஏத்தும்படி ஸ்பృహణీయమాయ్ శివం
శివందిరిందెళ్ళవున్ తిరువడిగళై. అది అనన్య ప్రయోజనుడైన నేనన్న ఆ స్థితిలో ఉన్నాను అంటే, అవే కావాలి అనుకుంటున్నాను అంటే నాకే నీ పాద దర్శనం అవడం లేదు. ఇంకా మామూలు వాళ్ళకి ఎప్పుడు అవుతుందయ్యా? அரண் நான்முகனேத்தும் செய்யனின் திருப்பாதத்தை யாம் சென்னுகொல் சேர்வது బ్రహ్మరుద్రాదులు చేరాలి అనుకునేటువంటి నీ దివ్య పాద పద్మాలని నేనెప్పుడు చేరతాను? సామాన్యమైన పాదాలు కాదు, సాక్షాత్తుగా సృష్టికారుడు లయకారుడు పూజించాలి అనుకునేటువంటి పాదాలు. అలాంటి పాదాలని నేను ఎప్పుడు చేరతానో కదా అని అంటే, అది ఇక్కడ నిల నీరి ఇత్యాది பெத்தபிம்பு நோக்குகையென்றிக்கே பிரஜையை பரவேணும் என்னும் ఏర్కవే వరుందం తాయై పోలే. ఇక్కడ భలే మాట ఒకటి చెప్పారండి. లోకంలో ఉన్నవన్నీ ఈ సాహిత్యంలో మన కళ్ళ ముందు చూపిస్తూ ఉంటారు. పెద్ద పింబు నోక్కుగై అండ్రికే. పిల్లలు పుట్టారండి, పుట్టిన పిల్లల్ని వారి వారి తాహతుల్ని బట్టి ఎలాగో ప్రేమగా గారాభంగా పెంచుకుంటారు. అది విశేషం కాదుట. మరి ఏమిటండి విశేషము? ప్రజయ్యై పెరవేణం ఎన్న, మాకు పిల్లలు కావాలి 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 అని తపించి ఏర్కవే వరుందం తాయే పోలే, దానికోసం నోములు నోచేటువంటి తల్లిలాగా భగవంతుడు ఇచ్చేస్తే వారిని పెంచడం సామాన్యం, వాళ్ళ కోసం తపస్సులు చేయడం అసామాన్యం. అది ఎంతమంది లేరండి అలాగా సంతానం కోసం తపించిపోతూ ఉన్నటువంటి వాళ్ళు. సృష్టికి మున్బే ಇವತ್ತೈಯುಂಡಾಗ ತ್ರಿವುತ್ಕರಣತ್ತೈ ನೆನೈತು పంచీకరణత్తై పణ్ణి ఇవత్తై అడయ్య సృష్టిత్. ఈ సృష్టి చేయడానికి రెండు పదాలు ప్రయోగించారండి. ఒకటి ఏమిటి అంటే పంచీకరణము అంటారు. పంచీకరణము అంటే 5 భూతాల సమాహారంతో ఒక ప్రాణిని తయారు చేయడం. అంటే పంచభూతాలు ఉంటాయి మనలో, అందువల్లే ఈ ప్రాణం వెళ్ళిపోయిన తరువాత పంచభూతాలు పంచభూతాలలో కలిసిపోతాయి మళ్ళీ. ఇది పంచీకరణం. అలా కాకుండా త్రివృత్కరణము అనేటువంటిది ఒకటి ఉంది. త్రివృత్కరణము అంటే తేజస్సు, నీరు, పృథివీ ఈ 3 భూతాలతోటే సృష్టించడం. త్రివృత్ అంటే 3. ఆ 3 ఏమిటి? అగ్ని, నీరు, పృథివీ. ఇందులో లేనివేమిటి? మామూలుగా పృథివీ, అప్పు, తేజస్సు ఆ మొదటి 3 తీసుకున్నారు. ఆకాశాదులు గాలి ఆకాశం ఆ సృష్టిని తర్వాత అందులో ప్రవేశించేలాగా దీనిని త్రివృత్కరణము అంటారు. అంటే 5 కావాలి, 3 ఖచ్చితంగా కావాలి, తర్వాత 2 వచ్చి అందులో ప్రవేశిస్తాయి. 5 లేకుండా జరగదు. కానీ 5తో చేయడం వేరు, 3తో చేసి 2టిని నింపడం వేరు. వీటికి 2 పదాలు ఇచ్చారు. పంచీకరణము అని ఒక మాట, త్రివృత్కరణము అనేటువంటిది. ఈ త్రివృత్కరణము అని 3టితో అనే మాట అన్నా అందులో మిగిలిన 2 కూడా ఉన్నాయి అని చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాలి. వ్యాఖ్యానంలో కూడా చెప్పారండి ఆ మాట కింద. త్రివృత్కరణం మత్తై 2க்கும் ఉపలక్షణం ఎన్నో వ్యాఖ్యాతమే యాగిలం இவ்விடத்தில் இந்திரனுக்கு திரைலோங்கத்தை வாங்கி கொடுக்க நினைத்து அண்ட அவகாசமெல்லாம் அளந்தா போலே త్రివుత్కరణத்தை సంకల్పిத்தால் కార్యం కొల్లామయ్యాలే పంచీకరిస్తానన్నవదు ஒரு భావமாக అరుళిచ్చేయవారు. అది అనేది 3 అయినా మిగిలిన 2 కూడా అందులో వచ్చి సమ్మేళనం చెందుతాయి. దీన్ని ఉపలక్షణము అంటారు. మీరందరూ మా ఇంటికి పెళ్లికి రండి అని ఒక ఆయనకు శుభలేఖ ఇచ్చిన
అది ఇంట్లో అందరినీ పిలిచినట్లుగానే మూడిటితో చేస్తామన్నా 3 అంటే 5 లెక్కల్లో ఇలా ఉంటుంది కదండి. ఒకటి అప్పు తెచ్చుకుంటాం, ఒకటనగా 10 అని నేర్పిస్తాం కదండి. ఆ స్థానం నుంచి ఈ స్థానంలోకి వచ్చేవాడికి అది 10 అవుతుంది. అలాగే ఇక్కడ 3 అనగా 5, 3 భూతాలు అంటే పంచభూతాలు అని అర్థం అన్నమాట. ఇవత్తై నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. அடைய சிருஷ்டித்து சுஷ்டமான பதார்த்தங்களுடைய வஸ்துத்வ நாம அபாக்துவங்களுக்காக జీవద్వారా అనుప్రవేశిత్తు పిన్న యువత్తై చొన్న పాసురం. అది అన్నమాట. ఈయన ఏం చేస్తాడంటే జగత్తునంతటిని ఈ 3తోటో 5తోటో కలుపుకొని సృష్టిస్తాడు. సృష్టించి వాటిలో వస్తుత్వ ఒక రూపం, నామ ఒక పేరు, భాక్త్వం వాటి యొక్క విభజన ఇవన్నీ కలిగిస్తాడు. ఇవన్నీ చేసి ఊరుకోడండి. మెయిన్ ఒకటి ఉంది, ఏమిటంటే జీవద్వారా అనుప్రవేశిత్ వాటి అన్నిటిలో తాను అంతర్యామిగా ప్రవేశించి ఉంటాడు. పరమాత్మ యొక్క అంతర్యామిత్వాన్ని చెప్పేటువంటి వ్యాఖ్యానం అన్నమాట ఇది. జీవ అచిత్తం అచిత్ అభిమాన జీవనం జీవాంతర్యామియాన పరమాత్మ ఓమాన ఈ సంఘాతకు వాచకమాయికొండు తన్నడవిలే వరుంబడి నిర్కిర నిలయ్యై చొల్లిగిరదు. ఏ పదార్థాన్ని చెప్పండి మీరు, మనం మామూలుగా ఒక మనిషి అని ఆ మనిషిని చూస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ గాంధీ గారు అంటారండి, నువ్వు ఒక మనిషిని చూసేటప్పుడు ఆ మనిషిని నిలబెట్టిన పరమాత్మని, ఆయన యొక్క వైభవాన్ని కూడా ఊహించుకుంటారు ఒక చోట. అలాగా ఇక్కడ ఏ పదార్థాన్ని చెప్పండి, పైకి అచిత్ అనుకోండి ఒక వస్తువు, ఆ అచిత్తులో ఉండేటువంటి ఆ లోపల ఉండేటువంటి జీవుడు, జీవతత్వం రెండిట్లో వ్యాపించి ఉంటాడు, చిత్తులో అచిత్తులో కూడా. ఆ జీవుల్లో లోపల వ్యాపించి పరమాత్మ. ఈ మూడిటి యొక్క సంఘాతము అంటే సమాహారము అంటే మూడిటి కలయికనే చెప్తుంది. ఏది చెప్పినా మనం చెట్టును చూసినా సరే, చివరికి పైకి కనపడే చెట్టు లోపల ఉండే జీవుడు, జీవుడి లోపల ఉండే పరమాత్మ, అంతవరకు అది చెప్తుంది అని చెప్తున్నారు అన్నమాట. ఏ పేరు పెట్టి ఏ పదార్థాన్ని చెప్పినా తన్నడవిలే வரும்படி நிற்கிற நிலையே சொல்லுகிறது. முத்துமாய் நயங்கரித்தாலே இவை அறியாதிருக்க இவத்தின் பேத்துக்கவன் வருந்த వేండుగిర హేతు వెన్నెన్నెల్. అందుకే ఇక్కడ ముత్తు ఎంతాయో స్వామి అంటున్నారు. ఏమండి, ఎందుకండి ఇంత సృష్టి చేస్తున్నాడు స్వామి అని అంటే చెప్తున్నారు. ఎంతాయో అదొక కళ్యాణ సంబంధத்தை చొల్లుగిరదు. నువ్వు నా తండ్రివి తండ్రి, నువ్వు సామాన్యుడివి కాదు. తండ్రికి రక్షణ భారం ఉంటుంది. ఏ సంబంధంతో తండ్రి పిల్లల్ని పోషిస్తాడు? రక్షణ సంబంధంతో. అది ఆయనకి విడదీయరాని సంబంధం. అలాగే మనకి పరమాత్మతో విడదీయరాని సంబంధము అనేటువంటిది ఉంది. ఇవత్తై ഉണ്ടാക്കുന്നാളിലെ ഉണ്ടാക്കി ഇനിമേൽ വരുമാവച്ചു ഇവൈ താനേ പരിഹരിത്തുകൊള്ളുകിരുതു ఎన్నో విట్టు వైక్కయి ఎండ్రికే. ఇప్పుడు నేను సృష్టించాను, ఇంకా వాటి బతుకుతాయి అని ఊరుకోవడానికి లేదు. ఎందుకని వాళ్ళకి ఏ కష్టాలు వచ్చినా తీర్చవలసిన బాధ్యత కూడా మనదే. లోకంలో ఈ 2 రకాల వాళ్ళు కనిపిస్తారండి. కొంతవరకు పెంచి పెద్ద చేసేసి వదిలేస్తే వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. కానీ కొంతమంది దురదృష్టం, వీళ్ళు ఉన్నంత కాలం వాళ్ళని చూస్తూనే ఉండాలి. వాళ్ళ బతుకు వాళ్ళు బతకరు, వీళ్ళ మీదే ఆధారపడి ఉంటారు. వీళ్ళే చూసుకుంటూ ఇనిమేల్ వరు ఆపత్తు ఇవై తానే పరిహరిత్తుకొళ్ళుమాగరదు. ఈ పైన వచ్చేటువంటి వాడి కష్టాలు సుఖాలు వాడే తీర్చుకోవాలనుకోకుండా, అంటే అలాగ బాధ్యతలు తీరినటువంటి అదృష్టవంతులు ఉంటారు. జీవించి ఉన్నంతకాలం ఒకళ్ళ కోసం
పాటు పడుతూనే ఉండే బాధ్యతలు స్వీకరించే ఉండేటువంటి స్థితిలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఉంటారు అని చెప్పడం అన్నమాట. కై ఎన్న విట్టు వైకై అన్రికే అరియన సైదుం నోక్కుమవనంగిరారు దుర్లభాలన్నీ, అంటే మిగిలిన వాళ్ళు చేయలేని పనులన్నీ ఈయన చేసి చూపించాడు పెరుమాళ్ళు జీవకోటిని రక్షించడం కోసం. లేకపోతే ఏదో ఇంద్రుడే ఉన్నాడు, రాళ్లవాన కురిపించాడు, కొండనెత్తడం ఏమిటండి అసలు? ఎక్కడైనా విన్నావా? కృష్ణుడి దగ్గర కాకుండా కొండనెత్తి గొడుగుగా పట్టడము అనేటువంటిది. ఆ పడే రాళ్ళు కొండ మీదే పడతాయి, పక్కకి పడిపోతాయి. వీళ్ళందరినీ కొండ కిందకి చేర్చాడు, రక్షించాడు. అందుకని అరియన సైదుం నోక్కుమవనంగెరార్, అఘటిత ఘటన సామర్థ్యము చూపించే తండ్రి. అరియన సైదుం నోక్కుం, చేయలేని వాటిని చేసి చూపించినటువంటి తండ్రి ఈయన. అవనంగరార్ కొన్నెడెత్తు, ఏం చేశాడండి అలాగా? మలయ్య ఎడుత్తినరే నొక్కెత్తు, కొండనెత్తాడు కదండి. అసలు ఇది భగవంతుడు విశ్వాసం ఎత్తాడు, వాళ్ళు రాశారు, మనం నమ్ముతున్నాం. మామూలుగా ఇప్పుడు ఎవరైనా వేలుతో కొండ ఎత్తుతారంటే మనం నమ్మగలవండి? ఇది పెరుమాళ్ళు కాబట్టి, ఆయన యొక్క శక్తి యందు మనకు విశ్వాసం ఉంది కాబట్టి, అది ఒక పెద్ద గొప్ప కాదు అని తెలుసు కాబట్టి ఆయనకి ఈజీగా చేశాడని నమ్ముతున్నాం. ఆ లోకంలో ఇది ఎంత కష్టమైన పని అండి. ఆనిరై మేయెత్తు నోక్కమెడెత్తు వరయ్యాదే పసుక్కుగడే నోక్కుం అవనాయిత్తు. అంతేకాదు ఇంకా ఏం చేశాడు? చక్కగా కొండలను ఎత్తి పశువులను మేపి వాటిని కాపాడినటువంటి వాడు. ఒక్క వాక్యంలో గోవర్ధనోద్ధరణ వృత్తాంతాన్ని నంబిళ్ళయ్య గారు ఇక్కడ మనకి ఈ పాసుర వ్యాఖ్యానంగా అందించారు అన్నమాట. ఎందుకని? ఆనిరైమే ఎత్తు కున్నెడెత్తు అవై కాత్తవం కూత్తావో, ఈ పనులు చేసినటువంటి నర్తకుడా అన్నారండి. కూత అంటే నర్తకుడా అన్నారు. ఎందుకు అన్నారు అని అంటే, అసలు అవలీలగా చేసేసాడని ఆడవాళ్ళు కనిపిస్తోంది. అలా ఒకసారి చెయ్యి ఎలా పెట్టి అలా వేలిమి కొండం పెట్టేశాడంటే అది ఒక నాట్య భంగిమగా ఉంది అంతే. దానికోసం ఆయన ఏమి కష్టపడలేదు అని మనకి తెలియజేయడం కోసం కూత్త అనేటువంటి పదాన్ని వాడారు అన్నమాట. అది వర్షత్తిలే నోపడిగిన పసుక్కడే రక్షిక్కైక్కాగా, రాళ్ల వర్షాన్ని కురిపిస్తుంటే ఆ దెబ్బల నుంచి పశువులను రక్షించడం కోసం మలయ్య ఎడుతానవన్ కొండని ఎత్తి కొండ మీద రాళ్లు పడేలా చేశాడు, రాతికి రాతితో సమాధానం చెప్పాడు అని మనకి 2-3 చోట్ల వ్యాఖ్యానంలో వస్తుంది. మామూలు జలవర్షం కురిపించి పెద్ద పెద్ద ధారలతో కురిపిస్తే సముద్రాన్ని కూడా అలా ఎత్తేవాడేమో పైకి అంటారు వ్యాఖ్యాతలు. చాలా విచిత్రమైన భావన. సముద్రాన్ని పైకెత్తడం ఏంటండి అసలు? అంటే ఏ ఊట జలం నుంచి సముద్రం వస్తుందో ఆ ఊట మట్టిని ఒకసారి చేత్తో పైకి తీసి పట్టుకునేవాడేమో. సముద్రం అంతా పైన అలా ఉంటుందని అసలు ఆ ఊహ చాలా విచిత్రంగా ఉంటుంది. అమ్మో ఎలా చేసావయ్యా ఇది. మలయ్య ఎడుతానవన్ అప్పోదు త్రిభంగియాయ్ నిన్న వడివుతాన్ వల్లారా నాడినా పోలే తమకాకర్షమాయిరుక్కయ్యాలే ఎం కూతావో ఎంగిరార్. మంచి నాట్యం చేసేవాళ్ళు చెయ్యి ఇలా పెట్టగానే అబ్బా ఎంత బాగా పెట్టారండి, కాలు ఇలా పెట్టగానే ఆహా ఎంత బాగా పెట్టారండి అన్నట్లుగా ఈయనట త్రిభంగిలాగా కనపడ్డట్టండి. ఈ త్రిభంగి పదాన్ని వేణుగానంలో ఎక్కువగా రాసక్రీడలో వేణుగానంలో చెప్తుంటారు. ఏంటి త్రిభంగి? వ్యత్యస్త పాదార వింద. ఈ పాదార విందాలని ఇలా వ్యత్యస్తంగా ఓ కాలు ఇటు స్ట్రైట్ గా వాయించడు కదండి కృష్ణుడు ఎప్పుడు కూడా. ఈ కుడి కాలుని తీసుకెళ్లి ఎడం కాలు మీద నుంచి పక్కన పెడతాడు. అక్కడ ఆ పెట్టడంలో
నడుము భాగం కొంచెం అలా వంగుతుంది. ఫ్లూట్ కోసం మెడ ఇలా వంగుతుంది. కాళ్ళ దగ్గర వంపు, నడుం దగ్గర వంపు, మెడ దగ్గర వంపు. ఈ మూడుకి భంగిమలకి త్రిభంగి దశ అని పేరు. అది ఒక అందమైన మనిషి ఆ యాంగిల్లో ఉంటే ఎంత అందంగా ఉంటాడు చూడండి. అప్పుడు త్రిభంగి నిన్న వడివుతాన్ వల్లారాడు ఆడినా పోలే. గొప్ప గొప్ప డాన్సర్స్ ఆట ఆడినట్లుగా, అంటే నృత్యం చేసినట్లుగా తమకు ఆకర్షకమాయిరుక్కయ్యాలే. నమ్మాళ్ళవార్ల కళ్ళలో నాట్యం చేస్తున్న కృష్ణ పరమాత్మే కనిపిస్తున్నాడు ఆ కళ్ళకి. అలా వ్యత్యస్త పాదారవిందుడయ్యాడు. ఇలా నడుము తిప్పుకున్నాడు. అలా మెడను ఒక పక్కలకి పెట్టాడు. ఓ అందంగా వేణుగానము చేస్తున్న మూర్తిగా కనిపిస్తున్నాడు. అందుకని ఎంకుతావో ఎంగరార్, ఓ నర్తకుడా అని పిలుస్తున్నారు. ఆ నర్తకుడా అని పిలవడానికి ఇంత మనపలకం మీద పరమాత్మ యొక్క అద్భుతమైనటువంటి రూపం వచ్చిందనమాట. నిజంగా వాళ్ళండి అదృష్టవంతులంటే. వాళ్ళు ఏది భావించారో అది దర్శిస్తూ ఉంటారు హృదయాన్ని. మనం మామూలుగా చదువుతూ ఉంటాం, చదివి వెళ్ళిపోతూ ఉంటాం. మనకి మనస్సు మీదకి ఆ రూపం రావడం దాకా ఉండదు. వచ్చేవాళ్ళు అదృష్టవంతులు అనుకోండి. సహస్రనామం చదువుతున్నామండి, రోజు రోజు చదువుతున్నాం, నో డౌట్. కానీ ధ్యానం క్షీరోదంగా ప్రదేశే శుచిమణి వెలసైకతే మౌక్తికానం మాలాకృతాసన స్ఫటికమణి నిర్భయమౌక్తి. ఎన్ని మాటలు, ఎన్ని పనులు, ఎన్ని యాక్షన్లు. ఏమండి ఎక్కడైనా దీన్ని వేదికగా చేసుకుని అక్కడ పాల్కడలని దర్శించి, అక్కడ పద్మనాభుణ్ణి దర్శించి, అక్కడ ముత్యాల దండలని ఎవరైనా చేస్తున్నామండి? అలా కాదు నమ్మాళ్ళ వాళ్ళకి. ఆ దృశ్యాన్ని ఊహించుకోగానే ఆ రూపం వచ్చి మన పలకం మీద చక్కగా కనిపిస్తోంది. అందుకోసమని ఎంకుతావో నా నర్తకుడా, ఓ డాన్సర్ అని పిలిచినట్టు అనమాట మన భాషలో అయితే అన్నట్లు. ఆగా ఇవి రెండు పాఠాలం అవనుడయ్య స్పృహణే తయ్యై చొల్లి. బాగుంది. సారాంశంగా ఒక వాక్యాన్ని చెప్పారు. 1-2 పాసురాలలో స్వామి యొక్క సౌందర్యాన్ని వర్ణించారు. పాదాలు ఎలా ఉన్నాయి, హస్తాలు ఎలా ఉన్నాయి, నేత్రాలు ఎలా ఉన్నాయి, ముఖపద్మం ఎలా ఉంది, ఇవన్నీ వర్ణించారు. ప్రాప్యత్వం సొల్లిత్తు, ఆయన్నే మనం పొందాలి అని చెప్పారు 1-2 పాసురాలలో. మేలు 5 పాఠాలే 3, 4, 5, 6, 7. తర్వాత 5 పాసురాలలో 3 నుంచి 7 వరకు ఉన్న 5 పాసురాలలో అవనుడయ్య ప్రాపకత్వం సొల్లికిరదు. ఆయన యొక్క ప్రాపకత్వాన్ని చెప్తున్నారు. ఎలా పొందాలి చెప్తున్నారు. ఉపాయం, ఉపేయం, ప్రాప్యం, ప్రాపకం, ఈ పదాలు పెద్ద సంప్రదాయ పదాలుగా మనకు కనపడతాయి. తేలిగ్గా అర్థం చెప్పుకోవాలంటే ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి. ప్రాపకం వెళ్ళే దారి ఏది, ప్రాప్యం ఎక్కడికి లక్ష్యం గమ్యం ఏది. పెద్ద పదాలు ప్రాపకం, ప్రాప్యం, కానీ చిన్న మంచి అర్థం. వెళ్ళే పద్ధతి, చేరవలసిన గమ్యం. ఇప్పుడు మనం 1-2 పాసురాలు పూర్తి చేసుకున్నాం. ఈ 1-2 పాసురాలలో ఏం చెప్పారు? స్పృహణీయముగా ఉన్నాడు, ఆయన్నే మనం చేరాలి, మనం అక్కడికి వెళ్ళాలి, మనం అక్కడికి వెళ్ళాలి అని లక్ష్యాన్ని చెప్పినట్టయింది 1-2 పాసురాలలో. 3, 4, 5, 6, 7 పాసురాలలో ఎలా వెళ్ళాలో చెప్తున్నారు. సారాంశాన్ని అంతటిని నంబిళ్ళయ్య గారు చాలా చక్కగా ఒక్క వాక్యంలో మనకి చెప్పేశారు. ఏమిటా వాక్యం? 1-2 పాసురాలలో ఆయన ఎంత అందంగా ఉన్నాడని ప్రాప్యత్వం చెప్పారు. 3, 4, 5, 6, 7 పాసురాలలో ప్రాపకత్వాన్ని చెప్పారు, అంటే ఉపాయాన్ని చెప్పారు. ఆయన దగ్గరికి ఎలా చేరాలి చెప్పారు అనేటువంటి దాన్ని చక్కగా చెప్తున్నారు. ఎన్నుకొల్ சேர்வது அந்தோ பரன் ஆன்மகன் ஏத்தும்
செய்யனன் திருப்பாதத்தையா நில நீர் ஏறி கால் வெண் உயிர் என்று இவைதான் முதலா முற்றுமாய் நின்றயன் தாயோ உன்னெடுத்து ஆனிரை மேயத்து அவை காத்த என் கூத்தாவோ காத்தயம் கூத்தாவோ. மூடோ பாசரம். காத்தயம் கூத்தாவோ மலை ஏந்தி கல்மாரி தன்னை பூத்தன் துழாய் முடியாய் உனை கொன்றை அம்சம் ஆய் உன்னை எங்குத்தலை பெய்வனே. చాలా చిన్న చిన్న పదాలతోటి కాస్త మనకి తమిళ భాష వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు, రాని వాళ్ళ ఉన్నామే అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈ భాష, వచ్చుంటే ఎంత బాగుండేదో కదా అని ఎప్పటికప్పుడే బాధ కలుగుతూ ఉంటుంది అనమాట. అంత అందమైన బాగా పదాలు వేశారు అక్కడ. మలై ఏంది గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కల్మారి తన్నై కాత్త. కల్మారి రాళ్ల వర్షం, రాళ్ల వర్షాన్ని అడ్డగించిన ఎం కూత్త మా దివ్య చేష్టలు కలిగిన స్వామి మా రక్షకుడా ఓ నాట్యమూర్తి పూతంతుజాయి ముడియాయి చక్కటి పువ్వులు నవనవోన్మేషమైన మధుస్యంది అయిన తులసిమాలని కిరీటమునందు కలిగిన వాడా. పెరుమాళ్ళు అంటే ఆయనకు ఒక గుర్తు లక్షణం అడయ్యాడం అంటారు. తులసిమాల ధరించే ఉంటాడు. పునై కొన్రై అంశంసడయ్యాయ్. ఈయనకి ఎలాగా తులసిమాల అలవాటో శివుడికి కొండ్ర పుష్పాలు అని మనకి ఆ పువ్వులు ఉంటాయి చూడండి, గన్నేరు పువ్వులు అవి ఉంటాయి చూడండి, వాటి మాలను ఎక్కువగా ఇష్టపడతాడండి శివుడు. ఆ కొండ్ర పుష్పాలని దండగా వేసుకున్న సెడయ్యాయ్ వాటిని జడలలో ధరించినటువంటి రుద్రుడికి కూడా నువ్వే నిర్వాహకుడివి. అంటే రుద్రుడికి కూడా నువ్వే అంతర్యామివి. విష్ణువరత్వాన్ని చెప్పిన పాసురం అండి. బ్రహ్మగారికి రుద్రుడి గారికి అంతర్యామిగా ఉన్నటువంటి నారాయణుడివి అని చెప్పే మాట ఏదండి ఇక్కడ? కొనై కొన్నయ్యం సంసడయ్యాయ్ అందంగా గుచ్చపడిన వన్న పుష్పాల దండని జడలో పెట్టుకునే రుద్రుడికి కూడా నిర్వాహకుడా వాయత్తయన్నాన్ మొగనే జ్ఞానపూర్తి కలిగిన బ్రహ్మకు కూడా నిర్వాహకుడా. బ్రహ్మ రుద్ర ఇంద్రాదులకి కూడా నువ్వే మూలమూర్తివి. వందు ఎన్ని ఆరు ఎరు నువ్వు నాకు పరిపూర్ణమైన ప్రాణం వంటి వాడివి. ఏత్తు అరుం కీర్తియనాయ్ నీ కీర్తిని ఎంత పొగడినా ఇంకా అలా ఉంటూనే ఉంది. పూర్తిగా నేను పొగడలేను. ఎందువల్లంటే నీ వైభవం నీకే తెలియదు అంటారు ఇంకొక చోట పాసురంలో. నీ వైభవం నీకే తెలియని వాడికి నాకెక్కడ తెలుస్తుంది? ఏదో నాకు చేతనైనంత వరకు. మనకు ఒక్కటే లెక్కండి, ఎంత బాగుంది అని చెప్పండి ఏదైనా. బా ఎంత బాగుందో, ఎంత బాగుందో, ఎంత బాగుందో 100 సార్లు అనడం తప్ప అది ఎంత బాగుందో మనకి చెప్పడానికి శక్తి ఎక్కడుందండి? ఒక అద్భుతమైనటువంటి శిల్పాన్ని దర్శించి వచ్చారనుకోండి, అయోధ్య ఉందనుకోండి, రామ మందిరమే ఉందనుకోండి, మన దాంట్లో చూపించారు కదా, ఏమి శిల్పకళ అండి, అబ్బబ్బబ్బబ్బ అద్భుతంగా. ఎంత బాగుందండి, ఎంత బాగుందో అంతే. అది ఎంత బాగుందో చూడాలే తప్ప అనుభవైక వేద్యం అని ఒక పదం ఉందండి. నేను మిఠాయి తిన్నాను, మీరు అడిగారు ఎంత బాగుందండి, ఎంత బాగుందో కాస్త మొక్క పెడితే మీ నోట్లో పెడితే అది ఎంత బాగుందో మీకు తెలుస్తుంది. నేను తింటూ మీరు ఎలా చెప్పగలరు? అందువల్ల ఆనందానుభవం ఎవడిది వాడిదే. ఆ మాట చెప్తున్నారు ఇక్కడ.
నమ్మాళ్ళవార్లు అలాంటి అద్వితీయ ఆనందాన్ని పొందుతున్నారు. అలాంటి కీర్తి కలిగిన వాడ ఉన్నయ్యంగు తలైపోవన్ నేను నిన్ను ఎక్కడ పొందగలను, అది ఎలాగయ్యా నిన్ను పొందడము అని అంటున్నారు. మోహన్ రామ్ పాట్ பிரம்மாதிகளுக்கும் 205 பேஜ் అండి. பிரம்மாதிகளுக்கும் కారణభూతనాన நீ నిర్హేతుకமாக வந்து த்வதேகதாரக நாம்படி என்னை பண்ணி அருளினாய் ஆன பின்பு నీయే కురయ్యం సైదరుల వేణం ఎంగిరార్. ఎంత బాగా రాశారండి. బ్రహ్మాదిగాళ్లకు కూడా కారణభూతుడవైన నువ్వు అంటే ఇందుటి పాసురంలో బ్రహ్మరుద్రాది నిర్వాహకుడు అని వచ్చింది కదా. నిర్హేతుకంగా నా దగ్గరికి వచ్చావు, వచ్చి నేను తెలుసుకోలేకపోతున్నాను నువ్వు ఇంత గొప్పవాడవని. త్వదేక ధారక నాంబడి ఎన్నై పన్ని, ఒరే నీకు తెలియట్లేదురా, నేనేరా నీకు సర్వరక్షకుణ్ణి అని స్వయంగా చెప్పావు. ఆన పిన్బో, ఇంత చేశాక నాకేం చేయాలో నాకు తెలియపోతే బెంగే ఉంది తండ్రి. నీయే కురయ్యం సైదరుల వేణం, నువ్వే నాకే కొరత లేకుండా రక్షించు. ఇదో అద్భుతమైన తెలివండి. ఒరే నేను ఎత్తి మీద ఏదో ఉందిరా, కాస్త తీసారా, అవతల వాడే తీసేయాలి, మనం తీసుకునే ప్రయత్నం కాదు. కాస్త తీసేయమ్మా. అలా పెరుమాళ్ళు వచ్చి ఎన్నో విశేషాలు చెప్తూ ఉంటే, స్వామి అవన్నీ నాకు తెలిసేలా నువ్వే చూసుకో, నీదే బాధ్యత అంటున్నారనమాట. కార్తయం కూతావో ఏమిటి కీజే కృష్ణ వృత్తాంతం ప్రస్తుతమిదే. వెనుక పాసురంలో గోవర్ధనోద్ధరణం, పశు సంరక్షణ, దాన్ని మళ్ళీ నొక్కి వక్కాణిస్తున్నారు. ఆనిరైమేత్తవై కాత్తవెం కూతావో என்று కొండనెత్తావు ఆవుల్ని రక్షించావన్నారు కదా. ఎత్తిరం ఎన్రాల్, ఈ ఎత్తిరం నమ్మాళ్ళవారు గుర్తుంటా, ప్రతి వాళ్ళకి ఎత్తిరం గుర్తుండాలి. ఎందుకని? కొండనెత్తావా, ఆ కొండనెత్తినప్పుడు ఆ చిటికెన వేలు మీద ఇలా పట్టుకున్నావా, ఆ వేలు కాస్త ఇలా అయిపోతే నువ్వేమైపోదువు అని 6 నెలలు మోహపడిపోయారు నమ్మాళ్ళవారని చెప్పుకున్నాం కదండి. ఎత్తిరం ఎన్నాళ్ళు పిన్నయ్యం ఎత్తిరం ఎండ్రు అదిలే పోం ఇత్తనయ్యిరే. దాన్ని మళ్ళీ 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 ఎన్నిసార్లు తలుచుకున్నా ఇది చాలా సహజమండి, ద్విరుక్తి అవ్వదు. ఎందువల్లంటే ఒక అద్భుతం జరిగింది అనుకోండి మన జీవితంలో, మనం జీవిత కాలం చెప్పుకున్నా అది అప్పుడే జరిగినట్టుగా చెప్పుకుంటాం. అసలు అప్పుడండి మామూలు కష్టపడేదే అనుకుందాం అనుకోండి, మనం వెళ్తున్నాం, రైలు జస్ట్ కదిలిపోతుంది, మనం ఎక్కాలి, పరుగు 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 పరుగున పెట్టి ఎక్కడ పడిపోతామో అన్న బెంగతోటి ఎలాగో రైల్లో ఎక్కి పడిపోయాం. ఇది ఒకసారి ఎప్పుడో జరిగిన సంఘటన. అది మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఎలా చెప్తారండి? అయ్య బాబాయ్ ఆవేళ అసలు రైలు అందుకున్నాను, ఎక్కుతాను అనుకోలేదు, ఏం పరిగెట్టానో తెలుసా. నిత్యానుభవంలా అనిపిస్తాయి ఇవి, లౌకిక వాళ్ళు. అలాంటివి పెరుమాళ్ళ అనుభవాలు అనుకోండి. శ్రీరంగంలో క్యూలో నిలబడ్డారు, ఇంకా తలుపు వేసేస్తారనగా టక్కుమని దూరిపోయా లోపలికి, నా తర్వాత తలుపు వేసేస్తారు. ఇది చెప్పుకుంటాం అనుకోండి, ఒక్క క్షణంలో మిస్ అయిపోయేవాళ్ళం. లేకపోతేనా అయ్యా బాబోయ్, అది ఎన్నిసార్లు చెప్పుకుంటారండి? శ్రీరంగం అన్న మాట వచ్చినప్పుడల్లా చెప్పుకుంటారు. ఎందుకంటే అన్నిసార్లు చెప్పుకోవడం, ఆ దర్శనం అలాంటిది, ఆ జరిగిన సంఘటన అలాంటిది. అలా నమ్మాళ్ళ వారికి పెరుమాళ్ళ సంఘటనలు కాత్తవం వెంకుతావో ఎంగిరార్ తిరియట్టం, అది కీశ్చొన్నదు వడింబిట్టు తిరియట్టం కాత్తయం కూతావో ఎంగిరారు. అది ఆ కింద జరిగినటువంటి దాన్నే మళ్ళీ 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 తలుచుకొని, ఓ నాట్యమూర్తి ఏం అద్భుతంగా చేసావయ్యా, గుర్తొచ్చినప్పుడల్లా. ఎందుకండి జీవితమే చాలా చిన్న జీవితం, మనమేదో 100 ఏళ్ళు అనుకుంటాం కానీ మామూలుగా కాల ప్రవాహంలో 100 ఏళ్ళు నథింగ్ కదండి, అలా వెళ్ళిపోతుంది కదా. అందులో మనం ఉండేది ఎంత కాలము,
అందులో ఆరోగ్యంగా ఉండేది ఎంతకాలము, అందులో భగవత్ స్మరణతో గడిపేది ఎంతకాలము, అందులో మననం చేసేది ఎంతకాలము అనే ఆలోచనకు వస్తే కొద్ది సమయం ఉంటుంది. భగవంతుడి వైపు మన మనస్సు మళ్ళిన సమయం అన్నమాట. మలయ్యందిక్కల్ మారి తన్నై கல்லாலே வர்ஷிக்கையாலே மலையை எடுத்து பரிகரித்தான், நீராலே వర్షిత్తానాదిల్ కడలై ఎడుతు నొక్కం కాణం. ఇది అండర్లైన్ చేసుకోండి. పెద్దలందరూ కూడా అస్తమానం చెప్తుంటారు. ఎందుకని? ఇంద్రుడు రాళ్ళు కురిపించాడు కాబట్టి రాతి కొండ నెచ్చాడు, నీళ్ల వర్షం కురిపిస్తే నీళ్ల సముద్రమే ఎత్తేవాడేమో. అంటే ఆయన చేయలేనిది లేదు అని చెప్పడం అన్నమాట. చాలా అందమైనటువంటి, చాలా సహజం. మనకి రోజు భావిస్తూ ఉంటే ఇవన్నీ మామూలే మామూలే అని వెళ్ళిపోతూ ఉంటాం. ఒక చోట ఆగితే ఇది ఎంత విశేషమా ఆలోచిస్తే అలా అనిపిస్తుందండి. మామూలుగా ఏదో భగవంతుడు కళ్ళిచ్చాడు, చూస్తున్నాం, చదువుకుంటున్నాం, అమ్మో ఇవి లేని వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ప్రపంచమే శూన్యం కదండి అసలు. తర్వాత ముడి మీద కూడా. అందుకనేనండి తిరువారాధనలో కూడా ఇంకా అదృష్టవంతులమే, దొరికే చోటే ఉన్నామనుకోండి, ఒక్క తులసి దళమైనా ఉండాలంటారు ఆరాధనలో. మనం 1000 రూపాయలు పెట్టి పువ్వులు దండలు పెట్టి వేసినా కూడా ఒక్క తులసి దళం. చివరికి ఎంత దాకా చెప్పారంటే, పెద్దలు చెప్తుంటే ఒకసారి ప్రత్యక్షంగా విన్నాం. ఒక చోటికి వెడితే తులసి దళం దొరక్కపోతే మన పెరుమాళ్లలో ఉన్న నిర్మాల్యపు తులసిని తీసేసి కడిగేసి మళ్ళీ ఆ తులసి దళాన్ని సమర్పించవచ్చు అని అది కూడా చెప్పారండి. చాలా సాధికారికంగా చెప్పే మాట, సొంతగా చెప్పేది కాదు, పెద్దలు చెప్పిన మాట. తులసి దళానికి అంత వైభవం ఉందన్నమాట. అసాధారణమై, ఇది సామాన్యమైనటువంటిది కాదు, ఐశ్వర్య సూచకమై. అసలు ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో తులసి అంటారండి. అందుకనే తులసి చెట్ల దగ్గర నిలబడ్డ వాళ్ళు పక్కకాగే లాగి ఇలా నోట్లో వేసుకుంటూ ఉంటారు. చాలా మంది చూస్తుంటారు. అలా చెయ్యకూడదు. తులసికి దండం పెట్టాలి కోసేటప్పుడు. తులసి అమృత జన్మాసి సదాత్వం కేశవ ప్రియే, కేశవార్థంలు నామిత్వం వరదా భవ శోభనే అని దండం పెట్టాలమ్మా. ఎంత ధన్యురాలు అమ్మా, నిన్ను పెరుమాళ్ల కోసం కోస్తున్నాను, నా కోసం కాదు. ఏమంటే మరి లౌకికంగా వాడుకోకూడదా? వాడుకోండి, పెరుమాళ్ళకి పెట్టి నిర్మాల్యంగా వాడుకోద్దండం లేదు. పెరుమాళ్ళకు ఉపయోగించి సొల్లెగెరదు పూర్తంతుడాయ్ ముడియాయ్ తనకు అసాధారణమా ఐశ్వర సూచకమాన మాలయ్యాయత్తు தன்னுடைய சத்தை தன்னதீனமாம்படி இருக்கும் వస్తువుకు లక్షణమాయత్తు ఎమ్మాలే. ఈయనకేమో తులసి అసాధారణం. ఇత్తాలివర్ పెద్దదా ఇత్తన్నిపోదెన్నెల్ ఉన్ సత్తై ఉన్నదీనమానవో పాది ఎన్ సత్తయ్యము ఉన్నదీనమా ఎరిక్క. అది చెప్పాడనమాట. తులసి స్వామికి ఎలా అసాధారణ లక్షణమో ఈ పాసరంలో మనకేం చెప్పారు? కొన్న పుష్పం పరమశివుడికి అలా అసాధారణ లక్షణము అనేటువంటి మాటని కూడా చెప్తారండి. కొన్న పుష్పాలను ఎక్కువగా మారేడు దళాలతోటి దాన్ని పువ్వులుగా పూజించడము, ఆ తర్వాత ఆ పచ్చటి పువ్వులతోటి శివుణ్ణి పూజించడము అనేది విష్ణుమూర్తికి తులసి ఎలాగో అలాగా ఆయనకు అసాధారణ లక్షణము. అలాగే ఇత్తాలివర్ పెద్దదాయిత్తన్నది ఎన్నిపోదెన్నెల్ ఉన్ సత్తై ఉన్నదీనమాన ఓ స్వామి, నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు చేయగలవు. ఎన్ సత్తయ్యం ఉన్నదీనమా, నేను కూడా ఏదైనా చేయాలంటే నీ ఇష్టమే. అంటే ఈ ప్రకృతి అంతా నీ అధీనంలోనే ఉంది. మన ఇష్టం వచ్చినట్టు మనం ఏం చేయలేము. చేయగలిగితే ముందుకే ఎందుకు తిప్పాలి, వెనక్కి 5 వేళ్ళు ఇలా పక్కకి ఎందుకు తిప్పలేమండి? తిప్పలేము. ఆయన ఇచ్చింది ఏదో చేయగలం తప్ప మనం సొంతగా ఏ పని చేయలేము. నా నెంగనే ఉన్నాయి పెరుక్కైకు సాధారణ అనుష్ఠానం పడి కాణం పడి ఎంగై
ఇంకా నేనేమి చేసి నిన్ను పొందగలను స్వామి. కొన్నై ఎం జడయ్యాయ్ பிறர் சத்தையோ தானுன் அதீனமன்றிக்கே இருக்கிறது. பசுக்களின் சத்தையின் அதீனமா போலே ஈஸ்வராபிமானிகளாய் இருப்பாருடைய సత్తయ్యం ఉన్నదేనమా ఎండ్రో ఇరుక్కిరదు. చాలా బాగుందండి ఇది. ఏంటంటే ఇప్పుడు బ్రహ్మగారు ఉన్నారు. బ్రహ్మగారికి అసాధారణ లక్షణం ఏంటండి? 4 ముఖాలు. అసలు బ్రహ్మగారికి కూడా 5 ముఖాలు ఉండేవి. ఈ కొడుకు రుద్రుడు, మన సిద్ధాంతం ప్రకారం బ్రహ్మగారి కొడుకు రుద్రుడు. ఈయనేమో ఒక ముఖాన్ని గిల్లేశాడు. అప్పటి నుంచి నీకు నాకు 5 తలలా, ఈయన పంచముఖుడు. మన ఇద్దరికి తేడా తెలియద్దని ఓ తల గిల్లేశాడు. అప్పటి నుంచి ఆయన చతుర్ముఖుడు అయ్యాడు అని అంటారు. అలాగా ఎందుకు నాకు 4 చేశావన్నాడు. 4 వేదాలు కాబట్టి 4 వేదాలు 4 ముఖాలతో చదువు అని చెప్పి చతుర్ముఖుడిగా అతన్ని నిర్ణయించాడు అని. అంటే వాయత్త ఆ జ్ఞానాన్ని ఫలింప చేసుకున్నటువంటి వాడు ఎవరు మనకి? ఆ పరమశివుడు అని, ఆ బ్రహ్మగారు అని. ఈ బ్రహ్మ చేసిన సృష్టిలో సర్వేశ్వరుడు మళ్ళీ మళ్ళీ మార్పులు చెయ్యక్కర్లేకుండా సృష్టి చేయగల శక్తిని పెరుమాళ్లే బ్రహ్మకి ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అది ఇక్కడ వీళ్ళు చెప్పదలుచుకున్నటువంటిది. అది పిరర్ సత్తయ్యో తాను ఉన్న అధీనమండ్రికే ఇరెక్కరదు. మామూలుగా పిల్లల్ని ఏమన్నా చేయమని వాళ్ళు చేశాక పెద్దవాళ్ళు వెళ్ళి ఫైనల్ టచెస్ ఇస్తుంటారు కదండి. ఇది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే. చివరికి వంట కూడా అంతే. అంతా మీరు చేసేయండిరా, ఏదో అన్నం పడేయండి, పప్పు పడేయండి, ఏదో చేయండి. ఆ తర్వాత అందులో ఏం వేస్తే బాగుంటుంది, ఎలా తాలింపులు పెడితే ఏం బాగుంటుంది. ఫైనల్ గా మళ్ళీ దాన్ని ఒక రుచికి తీసుకురావడం, చిన్న చిన్న పనులు లౌకికంగా. అలాంటిది సృష్టిలో బ్రహ్మగారు ఏమన్నా కొన్ని సృష్టించేస్తే వాటన్నిటికీ మళ్ళీ ఇలా చేస్తే ఇలా చేస్తే అలా కల్పించుకోవటండి పెరుమాళ్ళు. బ్రహ్మ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు సృష్టించడానికి నీకు శక్తినిస్తున్నాను అని బ్రహ్మగారికే ఆ శక్తియుక్తులని పెరుమాళ్ళు ప్రసాదించేశారు కదా. అలాంటిది ఈశ్వరాభిమానిಗಳ ఇరుపారుడయ్య సత్తయ్యం ఉన్నది ఇనమా ఎండ్రో. అలా అన్ని నీ అధీనమయ్యే ఉన్నాయ్యా ఇక్కడ అంటున్నారు అన్నమాట. ఇక్కడ విశేషం ఏమిటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నా కూడా వాళ్ళిద్దరికీ అంతర్యామిగా శ్రీమన్నారాయణుడే ఉండి ఆ సృష్టి కార్యక్రమాన్ని గాని ఆ లయ కార్యక్రమాన్ని గాని చేస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకి వ్యాఖ్యానంలో చెప్తున్నారు అన్నమాట. కాత్తయం కూతావో మలై ఏంది కల్మారి తన్నై కూతంతుడాయ్ ముడియాయ్ పునై కొన్నయ్యం సంసడయ్యాయ్ వాయత్త ఎన్నాన్ మొగనే வந்தையன் ஆரியர் நீயானால் எத்தரும் கேத்தையனாய் பொன்னையங்குத்தலை பெய்வனை தேவேசம் கோலநாதம் నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమ శిరోయో భట్టారకౌచ గోవిందం పూరణార్యన సహ కురు కేసేందు సింధుం యతేంద్రం మాలాదృద్యామనార్యో మమ హృదయనిదే రామ పద్మాక్షనాదాన్ తిరువరుణ్మాల్ శయన మొదలి செடகோபன்னாதமுதிசீரிய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் கம்பாமித்ராசர் கோவிந்த கூரேசர் பட்டர் வேதாந்தபனீரு கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழெழுத்தற்கே எந்த மாதவர் கற்பனாவரிவரலாள பெருவதி தேவ பெருமாள் கை கண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னெண்ணுள் சேரந்தனுவே நமோஸ்து தேவராஜாய திருகிராம நிவாசினே రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీ శైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలిని శ్రీశైలే సదయాపాత్రం దీపత్యాది గుణార్ణవ యతీంద్ర పరవణం వందే రమ్యజామాతరం మనవాళి తిరువాయ్మొழிகள் மாதவ வாழ்வாழும் மனவாழ மாமுனவன் வாழியவன்மாறும் திருவாய்மொழிப் பொருளை மாநத்தார் தேரம்படி வரைக்கும் சேர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவ రక్తాఖిలద్రుడ వేద రహస్య జాతం శ్రీ గౌతమం గోపాల దేశికమహం శరణం ప్రపంచే కౌస్కాన్వై సంజాత వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం ఉడైవర్యమాం శ్రీ
వెంకటరంగారి శిష్యం సత్యశివదం శ్రీ లక్ష్మణ సంశ్రయే దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ